హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. ఈ 2025 ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? 9వ తారీఖున వచ్చిందా, 10వ తారీఖున వచ్చిందా? ఉత్తర ద్వార దర్శనం సమయం ఎప్పుడు? అలాగే పూజా సమయాలు ఏ టైంకి చేసుకోవాలి? ఏకాదశి తిథి ఎప్పుడు వచ్చింది? ఉపవాసం ఏ తేదీన ఉండాలి? ఉపవాసం విరమణ ఏ సమయానికి అయితే చేయాలి? అలాగే జాగరణ ఎప్పుడు చేయాలి? ఉపవాసం ఏ రోజు ఉండాలి అన్న విషయాలన్నీ గురించి ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి. అలాగే ఈరోజు ఉత్తర ద్వార దర్శనానికి అయితే ముక్కోటి ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరవబడుతుంది. అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇంటి వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఈ పూజను అయితే చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈ వీడియోలో అన్నీ కూడా ఏ టైంకి మీకు అన్ని టైం టు టైం కూడా మీకు వివరణిస్తానండి. అలాగే మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూస్తేనే ముక్కోటి ఏకాదశి సమయాలు, తిథులు అన్నీ కూడా మీకు తెలుస్తాయండి. అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ పూజా విధానం కూడా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అని కూడా మీకు నేను వీడియోలో అయితే తీసి చూపిస్తున్నానండి. అలా వైకుంఠ ఏకాదశి రోజు మనం ఇంట్లో వాకిళ్ళు ఇలా శుభ్రం చేసుకొని పూజను అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారండి. ఈ 2025 సంవత్సరంలో జనవరి 10వ తారీఖు శుక్రవారం నాడు అయితే మనం చేసుకోవాలండి. 2025 జనవరి 9 గురువారం కూడా మనకి ముక్కోటి ఏకాదశి అనేది ప్రారంభమైందండి. తిథి ప్రకారం సూర్యోదయంలో పడిన రోజునైతే మనం ముక్కోటి ఏకాదశి అనేది చేసుకుంటాం. ఇక్కడ మనకి జనవరి 9 గురువారం ఉదయం 11:55 నుండి 2025 జనవరి 10వ తారీఖు శుక్రవారం ఉదయం 9:45 వరకు అయితే ఉంటుందండి. అందుకనే మనం ఉదయం సూర్యోదయంకి ముహూర్తాన్ని ఏదైతే ఉంటుందో ఆ రోజు మనం ముక్కోటి ఏకాదశి అనేది మనం చేసుకోవాలి. ఇక్కడ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి 2025 జనవరి 10 శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 9:45 వరకు అయితే ఉంటుందండి. ఈ సమయంలోనే మనం ఉత్తర ద్వార దర్శనాన్ని అయితే చేసుకోవాలి. 3 గంటల నుంచి ఉదయం 9:45 లోపు ఉత్తర ద్వార దర్శనాన్ని అయితే చేసుకోవాలండి. అలాగే ఉపవాసం ఎప్పుడు ఉండాలండి అంటే 2025 జనవరి 10 శుక్రవారం తెల్లవారుజాము నుండి అయితే ఉండాలండి. ఉపవాసం 2025 జనవరి 10 శుక్రవారం తెల్లవారుజామున ద్వాదశి గడియలు జనవరి 10 ఉదయం 9:46 నుండి జనవరి 10 ఉదయం 7:52 వరకు అయితే ద్వాదశి గడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో మనం ఉపవాసం అనేది చేసుకోవాలి. అలాగే మీకు ఉపవాసం విరమణ ఉదయం 2025 జనవరి 11 శనివారం ఉదయం 7:52 వరకు అయితే ఉంటుందండి. అలాగే జాగరణ 2025 జనవరి 10 శుక్రవారం రాత్రి ఉండాల్సి ఉంటుందండి. ఇలా అన్ని గడియలతో అన్ని తిథులతో అయితే ఆ ముక్కోటి ఏకాదశి వైకుంఠ వాకిళ్ళు అయితే తెరుచుకోబడుతున్నాయండి. వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ వాకిళ్ళు అయితే తెరవబడుతుంది కాబట్టి మనం కూడా ఆ స్వామివారిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు వాకిళ్ళు ఈ పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకొని తులసి కోట దగ్గర అమ్మవారి పూజను అయితే చేసుకొని ఈ ఏకాదశి రోజు మనం ఇల్లు గుమ్మాలను ఇలా వైకుంఠ ఏకాదశి రోజు నాడు శుభ్రం చేసుకొని స్వామివారి పూజకి మనం అంతా కూడా ఇలా సిద్ధం చేసుకొని ఇలా మండపాన్ని అయితే ఏర్పాటు చేసుకొని స్వామివారి చిత్రపటాన్ని ఉంచి ముందుగా అయితే స్వామివారి పటానికి తులసి మాలలు అయితే ధరించాలండి. ఎందుకంటే స్వామివారికి తులసి మాలలు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పబడుతుంది. ఇక్కడ స్వామివారికి తులసి మాలలతో అలంకరించి మీ దగ్గర ఉన్న పూలమాలతో అలంకరించుకోవాలి. అలాగే విఘ్నేశ్వరుడికి ఆది గణపతికి ముందుగా పూజనైతే చేసుకొని అలాగే లక్ష్మీవారి అమ్మ చిత్రపటాన్ని అయితే ఉంటే మీరు పెట్టుకోవచ్చండి. లేదంటే అమ్మవారు ఇరువైపులో ఉన్న అమ్మవారి చిత్రపటం కానీ ఏదైనా ఉంటే అది పెట్టుకున్నా పర్వాలేదు. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ నివేదించిన తర్వాత స్వామివారికి దీపారాధన చేసుకొని అలాగే ప్రసాదం కింద నైవేద్యాన్ని
వడపప్పు, చలివిడి, పానకం అయితే సమర్పిస్తే చాలా మంచిదండి. అలాగే ఇక్కడ పిండి దీపాలు పెట్టుకుంటే స్వామివారికి చాలా మంచిది. ఈరోజు వైకుంఠ దీపం అని ఒకటి మనకు ఒత్తు దొరుకుతుందండి. అది ఒక పూజా స్టోర్లో మీకు దొరుకుతుంది. ఆ ఒత్తి తెచ్చి వెలిగించుకుంటే చాలా మంచిది. అలాగే నిత్య దీపారాధనకి కుందులు వేసుకొని అలాగే మనం పూజ అనేది ముందుగా ఆది గణపతికి పూజ చేసిన తర్వాత అలాగే ఆ స్వామివారికి పూజ చేయాలి. అలా అష్టోత్తర శతనామావళితో స్వామివారికి అక్షింతలతో, పువ్వులతో, తులసి దళాలతో అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే అమ్మవారి అష్టోత్తర శతనామావళి కూడా చెప్పుకుంటూ ఇక్కడ అమ్మవారికి పారిజాతాలతో కానీ, పుష్పాలతో కానీ, అక్షింతలతో కానీ, పసుపు కుంకుమతో కానీ అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. ఇలా వైకుంఠ ఏకాదశి రోజు మనం అనేది ఈ సమయంలో స్వామివారికి పూజ అనంతరం మనం దర్శనానికి వెళ్ళి ఈ పూజనైతే మనం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి పూజించుకొని ఆ స్వామివారి ఉత్తరద్వార దర్శనాన్ని అయితే ఈరోజు చేసుకుంటే చాలా మంచిది. చెప్పాను కదండి, తెల్లవారుజామున 3 గంటల నుంచి 9:45 లోపు ఈ ఉత్తరద్వార దర్శనాన్ని అయితే అందరూ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉపవాసం జాగరణ కూడా ఈరోజే ఉండవలసి ఉంటుంది. ఉపవాసం 12 గడియలు చూసుకొని ఉపవాసాన్ని అయితే చేయండి. అలాగే జాగరణ కూడా ఈరోజే చేసుకోవాలి. అలాగే ఉదయం సాయంత్రం దీపారాధన అనేది చేసుకొని ఈ పిండి దీపాలను ఆవుకు తినిపిస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.